హలో అండి, వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణివర్ధన్. ఈ వీడియోలో అయితే సాటర్డే సండే బ్లాగ్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఈరోజు మా స్పెషల్ బనానా ఫ్రై చేశాను, అలానే సాంబార్. జస్ట్ ఈ రెండింటితో కానిచ్చేస్తాము. వైట్ రైస్ అండ్ పెరుగు. అది గీత వేసిన డిజైన్ వేసి కాదు, నేనే వేసాను. గీతు కామెడీ చేస్తున్నావు కదా. కాదు, నేను ఎవరో చిన్నపిల్లలు వేసినట్లుంది కదా. గీతకి మాత్రం కూడా రాదనుకో, బట్ గీత వేసేసిన. కానీ బ్రష్ కూడా సరిగా లేదు, డైరెక్ట్గా వేసేసాను. అయితే ఈ పెయింట్ పోతుంది, అందుకే మధ్యలో ఆపేసాను. మామూలుగా అయితే ఇవన్నీ బాటిల్ మొత్తం వేద్దాం అనుకున్నా. సో ఇక్కడ నుంచి రివర్స్ చూస్తే కనిపిస్తుంది. బాగుంది కదా ఇలా రివర్స్. బాగాలేదా? అన్విత అయితే నవ్వుతుంది ఇది, కానీ దూరం నుంచి వస్తే బాగుంది కదా. బాగుందా లేదా చెప్పండి ఫ్రెండ్స్. అయితే పోతుంది కదా, అందుకే మధ్యలో ఆపేసా. ఇలా అంటే పోతుంది. ఈ బాటిల్స్కి ఏషియన్ పెయింట్స్, వీటికి కూడా ఏషియన్ పెయింట్స్ యూజ్ చేశా. ఈరోజు స్పెషల్ సాంబార్ అండ్ బనానా కర్రీ కదా. అయితే ఫ్రిడ్జ్లో కాకరకాయ ఫ్రై కూడా ఉంది, మొన్న చేశాను. ఇక డైలీ మా హస్బెండ్ లంచ్కి అయితే ఇంటికి వచ్చేస్తారు. తను వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి లేట్ కూడా అవుతుంది, అయినా సరే తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. 1:32 లోపు మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంక ఇక్కడ అన్విత చూపిస్తుంది కదా ప్యాకెట్ బూందీ మిక్స్చర్ అనమాట. కంట్రీ డిలైట్ నుంచి ఆర్డర్ చేసాము, చాలా బాగుంది. సో ఆయిల్ కూడా తక్కువ అనమాట, ఆయిల్ కూడా అనిపించట్లేదు బూందీ తింటుంటే. సో మా ఇంట్లో ఎక్కువగా బూందీని ఇలా రైస్లో కలుపుకొని తినడం ఇష్టం. ఇక అన్వితకి గీతుకి ఫస్ట్ అయితే కర్రీ రైస్ అయితే కలిపేసి ఇచ్చేసాను. ఇంకా అన్వితకి కూడా ఇలా కూరన్నం కలుపుకోవడం రాదనమాట, నేనే కలిపిస్తూ ఉంటాను, అలానే గీతుకు కూడా. సో వాళ్ళకి కలిపించి నేను తినేలోపు మా హస్బెండ్ తినడం కూడా అయిపోయింది. చాలా ఫాస్ట్గా తినేస్తారు. నేను ఎప్పుడు తనతో అంటూ ఉంటాను, మీకోసం ఆఫీస్ నుంచి లేట్గా వచ్చినా సరే మీకోసం తినకుండా వెయిట్ చేస్తాను. సో నేను ప్లేట్లో పెట్టించేసి నేను తినేలోపు మీరు తినడం కూడా అయిపోతుంది అని చెప్పేసి ఎప్పుడు అంటూ ఉంటాను. నాకు చాలా ఇష్టం ఇలా అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ కలిసి తినడం అంటే. అంతకుముందంతా కూడా లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న క్రాఫ్ట్స్ ఉంటే చేసుకుంటూ ఉంటాను. కానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ చేయాలనిపించేసింది. మామూలుగా అయితే ఈ టైంలో ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాను, కానీ ఈరోజైతే ఇలా క్రాఫ్ట్కి టైం స్పెండ్ చేద్దామనేసి చేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్న స్టాండ్ వచ్చేసి బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్ వచ్చింది. ట్యాప్ హోల్డర్ అనమాట, చేతిలో పట్టుకోకుండా ఇలా స్టాండ్కి పెట్టుకొని చూసుకునేలాగా ఉంటుందన్నమాట. అయితే ఇది ఎక్కువ యూజ్ చేయట్లేదు, అసలు ఎక్కువ కాదు, అసలు ఇంతవరకు యూజ్ చేయలేదు. ఖాళీగా ఉంది కదా, దీన్ని ఎందుకు అలా పడేయడం అని చెప్పేసి నేనైతే చిన్న డిఐవై అయితే చేస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ అయితే బేస్ వైట్ పెయింట్ వేసాను, అలానే పైన రెడ్ కలర్ పెయింట్ వేస్తున్నాను. ఇవైతే ఏషియన్ పెయింట్స్. సో ఫస్ట్ వైట్ బేస్ వేసాం కదా, అది ఎండిన తర్వాత ఒక రోజంతా పడుతుంది అది ఎండిపోవాలంటే. ఇదైతే ముందు రోజు వేసాను, ఈ రెడ్ కలర్ ఏమో ఇప్పుడు సాటర్డే రోజు వేస్తున్నాను. ఇంకొక బాక్స్ చూపించాను కదా, ఆల్రెడీ వేసిన బాక్స్ ఇది స్వీట్ బాక్స్ అనమాట. ఇలా స్ట్రాంగ్గా గట్టిగా ఉన్న వాటిని పడేయాలనిపించదు. సో దీన్ని కూడా ఒక చిన్న ఐటమ్ అయితే చేస్తున్నాను. సో దాని మీద ఏమైనా చేయాలి అంటే ఫస్ట్ రెడ్ కోట్ అనేది డ్రై అయిపోవాలి కదా, ఇది ఈరోజు అయితే అవ్వదు. సో నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. ఇక మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత నిద్రపోవాలనిపిస్తుంది కదా, అది డైవర్ట్ అవ్వడానికి ఇలా క్రాఫ్ట్ ఐటమ్స్ అయితే చేసుకుంటాను. సో ఈవినింగ్ టైంకి అన్వితకి చాలా మూడీగా అనిపిస్తుందంట. సో హాలిడేస్ అయితే నాకు చాలా బోరింగ్గా నడుస్తున్నాయి, ఏం చేయాలి అంటుంటే సరే సరదాగా అలా మాల్కి వెళ్ళొద్దామని చెప్పేసి వెళ్ళే ముందు అయితే అస్సలు అనుకోలేదు విండో షాపింగ్ అంటే, సరదాగా ట్రయల్ చేసుకొని అలా పిక్స్ తీసుకొని వద్దామనే ఉద్దేశంతోనే వెళ్ళాము. ఇంకా వెళ్ళగానే ప్యాంతలూన్స్లో ఇలా క్యాజువల్స్ కనిపించాయి అనమాట. అన్వితకి నచ్చింది, సరే అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ కాలేజ్కి కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ట్రయల్ రూమ్లోకి వెళ్ళి ట్రయల్ చేసింది.
సో ఫిట్టింగ్ కూడా బాగుందనమాట, కలర్ కాంబినేషన్ కానీ. కిందేమో నెవీ బ్లూ, పైన లైట్ పర్పుల్ కలర్. సో ఇది తీసుకుందాం అనేసి ఇంకా సెలెక్ట్ చేసాము. తర్వాత ఇది వచ్చేసి డబ్ల్యూ బ్రాండ్ టాప్ అనమాట. బాగుంది, సాఫ్ట్గా ఉంది. ఒకసారి వేసుకొని చూడంటే వేసుకుందనమాట. టాప్ చూస్తే సింపుల్గా ఉంది, ఫ్యాబ్రిక్ బాగుంది కదా అని చూస్తే దాని మీద 2000 ఉంది. నాకు ఎందుకో ఎక్కువ అనిపించేసి అదైతే పక్కన పెట్టేశాము. ఇక బయటకు వచ్చిన తర్వాత అన్విత ఇక తను సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ని ఇలా వెబ్సైట్లో చూస్తుందనమాట. దానిలో ఒక్కొక్కసారి ప్రైస్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. షాప్లో ఉన్నదానికి అలా వెబ్సైట్లో ఉన్నదానికి కొంచెం వేరియేషన్ ఉంటుందన్నమాట. సో దానికోసం అయితే చెక్ చేసింది. ఇక ప్యాంతులూన్స్లో ఎక్కువగా అజియో బ్రాండ్సే ఉంటాయి కాబట్టి ఆ వెబ్సైట్లోనే చెక్ చేసింది. కానీ ప్రైస్ అయితే వేరియేషన్ ఎక్కువ కనిపించలేదు. అయితే ఒక 200 డిఫరెన్స్ ఉందంట. అందుకని ఇంకా ఆన్లైన్లో బుక్ చేసుకుంటా అని చెప్పేసి అది కూడా అక్కడ పెట్టేసి వచ్చేసాము. ఇక బయటకు వచ్చిన తర్వాత చుంబక్ అన్వితకు చాలా నచ్చుతుందనమాట. సో వెళ్ళాము. లోపలికి వెళ్తే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఏది చూసినా అది తీసుకోవాలనిపించేలా ఉన్నాయన్నమాట. ఇక్కడ డబ్బాలు కూడా చూడండి, స్టోరేజ్ బాక్సెస్ అనమాట. కిచెన్లో యూస్ చేసుకునేవి బాటిల్స్ కానీ అవి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా. ప్రైజెస్ కూడా అలానే ఉన్నాయనుకోండి. సో కలర్ఫుల్గా కప్స్ ఉన్నాయి, ప్లేట్స్, వాల్ హ్యాంగింగ్ ప్లేట్స్ అనమాట. అవి బాగున్నాయి. వాచెస్ కూడా బాగున్నాయి. ఇక వాచెస్ దగ్గరికి వస్తే ఇంకా మేము అస్సలు వదిలిపెట్టము. అందులోనూ 40% ఆఫ్ ఉందన్నమాట. అలానే ఇక్కడ బ్యాగ్స్ కూడా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. నాకు అన్వితకి వాచ్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం. ఎన్ని ఉన్నాయో మా దగ్గర, అయినా సరే ఎక్కడికైనా వెళ్తే ఫస్ట్ వాచెసే కళ్ళల్లో పడతాయి అనమాట. సో ఒకటి చుంబక్లోది ఒకటి తీసుకుంది. 2 పిక్ చేసుకుంది. వాటిలో ఏదా అని ఆలోచిస్తూ ఫైనల్గా ఒకటైతే తీసుకుంది. ఇలా చుంబక్లోకి వెళ్ళి చూస్తాము, కొనకపోయినా. సో జస్ట్ చూద్దామని వెళ్ళాము. కానీ ఇలా ఎల్లో కలర్ కాంబినేషన్లో వాచ్ అయితే నాకు బాగా నచ్చింది. సో అన్వితకు కూడా నచ్చింది. ఇంకా అందుకని అదే తీసుకున్నాము. చుంబక్లో హ్యాండ్ బ్యాగ్స్ కానీ క్రోకరీ యూనిట్స్ కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయి, కానీ ఎప్పుడు కూడా తీసుకోవాలనిపిస్తుంది. సో దూరం నుంచి వెళ్తాము, లోపలికి వెళ్తాము తీసుకుందామని, ప్రైస్ చూసి వెనక్కి వచ్చేస్తూ ఉంటాము. సో ఇక మండే రోజు కృష్ణాష్టమి కదా. సో ఆ డెకరేషన్ కోసం ట్రై చేస్తూ ఉన్నాము. ఇంటి దగ్గరలో ఉన్న ఫ్యాన్సీ స్టోర్కి అయితే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో పక్కన అపార్ట్మెంట్లో ఇలా క్రాకర్స్ కాలుస్తూ ఉన్నారు. చాలాసేపు అక్కడ క్రాకర్స్ కాలుస్తూ ఉంటే ఇంకా ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది. ఇంకా మేము కూడా అలా నిలబడి చూస్తూ ఉండిపోయాము. ఫ్యాన్సీ స్టోర్కి అయితే చిన్న ఐడల్ కోసం, కృష్ణ ఐడల్ కోసం అయితే వెళ్ళాము. కానీ నాకు అనుకున్నదైతే దొరకలేదు. ఇంకా అందుకని రిటర్న్ అయిపోయాం అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లిటిల్ కృష్ణ చూపిస్తున్నాను కదా. ఇదేమో మా నైబర్స్ వాళ్ళ బాబు మా లేఅవుట్లో ఉంటారు. యాక్చువల్గా వాళ్ళు ఎవరో తెలియదు కూడా నాకు. కింద ఫోటో షూట్ చేసుకుంటున్నారన్నమాట చిన్న బాబుతో. సో ఒకసారి పైకి తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. తను చెప్తుంది నా ఛానల్ని తను కూడా ఫాలో అవుతుంది, మీ వీడియోస్ బాగుంటాయని చెప్పి నాకు కాంప్లిమెంట్ ఇచ్చింది. ఇక ఇదైతే సండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఖాళీగా అలా టైంపాస్కి ఫోన్ పట్టుకొని చూస్తూ ఉంటే మా వాడెందుకో బయటకు వచ్చాడు. సో లిటిల్ కృష్ణ కనిపిస్తున్నాడు కింద చూడమ్మా అంటే బయటకు వచ్చి చూశానమాట. ఇక చూడగానే వాళ్ళనైతే పైకి పిలిచాను. యాజ్ యూజువల్గా సండే రోజు లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఫుల్గా నిద్ర వచ్చేసింది. ఈ మధ్య నిద్ర వస్తుంటే కంట్రోల్ చేసుకుంటున్నాను కదా, ఈవినింగ్కి హెడేక్ వచ్చేస్తుంది అనమాట. సో ఇక హెడేక్ భరించలేక కొంతసేపు అలా పడుకున్నాను. ఇంకా లేచేసరికి ఇంకా డార్క్ అయిపోయింది, 5:30 అలా అవుతుంది. మా వాడేమో క్రికెట్ అకాడమీకి వెళ్ళాడు. సో వాడిని పిక్ చేసుకోవడానికి మా హస్బెండ్ వెళ్తుంటే ఇంకా కొద్దిగా మూడ్ చేంజ్ అయినట్లు అనిపిస్తుంది కదా బయటకు వెళ్తే అని చెప్పేసి ఇక తనతో పాటు మేము కూడా వెళ్ళాము. మధ్యలో గుర్తొచ్చింది ఇంకా రేపు కృష్ణాష్టమి కదా, పూలు తీసుకుందాం అని చెప్పేసి ఒక మార్కెట్లో ఆగామన్నమాట. ఇక రోడ్ సైడ్ కార్ ఆగుంటే దాని మీద దర్జాగా కూర్చున్న గోడ్ కనిపించింది. ఇంకా వీడియో అయితే ఇలా తీశాను. మా వాడి అకాడమీ దగ్గర హైదరాబాద్ ఇరానీ చాయ్ అని సెంటర్ ఉంటుంది. సో అక్కడ టీ తాగాను, కానీ ఇంకా అక్కడ ఒకసారి కాఫీ తాగాను. నాకు చాలా బాగా నచ్చింది ఫ్లేవరు. సో నేను తాగుతుంటే అన్విత నాకు కావాలంది. మా వారేమో టీ తీసుకున్నారు. ఇంకా గీతూ రావడానికి ఇంకా 10 minutes టైం పడుతుందని చెప్పేసి ఇక గ్రౌండ్ చుట్టూ వాకింగ్ అయితే చేసాము, ఒక 2 rounds. వాళ్ళ అకాడమీ దగ్గర బ్యాంబూ చెట్లు ఉంటాయి, అవైతే కొట్టి పడేశారనమాట. సో ఎండిపోయిన స్టిక్స్ ఉన్నాయి. అందుకని ఇంకా దాన్ని చూస్తే నాకు ఒక క్రాఫ్ట్ గుర్తొచ్చింది, కృష్ణాష్టమి స్పెషల్ అనమాట. సో ఇది ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాను, నా దగ్గర సరైన స్టిక్స్ లేక ఆగిపోయాను. సో అక్కడ చూడగానే ఇంకా అవి గుర్తొచ్చాయి. విరవడానికి ట్రై చేశాను, నాకైతే అసలు రాలేదు. ఇంకా మా హస్బెండ్ హెల్ప్తో కొంచెం అవి పీసెస్ అయితే ఇంటికి తీసుకొచ్చేసి నీట్గా కట్ చేసి ఇలా
క్రాఫ్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఈ క్రాఫ్ట్ చేయడం చాలా ఈజీ అనమాట. జస్ట్ ఉయ్యాల్లా చేసుకోవాలి. దానికోసం ఇక్కడ స్టిక్స్ అరేంజ్ చేసుకొని థ్రెడ్తో నాట్ వేసుకుంటున్నాను. సాటర్డే నైటు ఇంటి దగ్గర షాప్లో ట్రై చేశానని చెప్పాను కదా ఐడల్ కోసము, అది దొరకలేదు కదా. సో స్టిక్స్ దొరికిన తర్వాత ఇంకా ఉన్నదాంతోనే ఏదో ఒకటి అడ్జస్ట్ చేద్దాంలే అని చెప్పేసి చిన్న కృష్ణ ఐడల్ అయితే తీసుకొని వచ్చేసాను అనమాట. మొత్తానికి ఈ క్రాఫ్ట్ చేయడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. ఇంకా కంప్లీట్ అయిన తర్వాత నీట్గా లుక్ రావడానికైతే మనీ ప్లాంట్ స్టెమ్స్ కట్ చేసి ఇంకా ఇలా డెకరేషన్ చేశాను. ఇంకా అలా రెడీ చేసుకున్న ఉయ్యాల్లో కొద్దిసేపు కృష్ణాని ఊపుతూ ఇలా ఫోటోషూట్ అయితే తీశాను. అయితే నాకు ఎందుకో కొంచెం ఇంకా డెకరేషన్ చేస్తే బాగుండు అనిపించింది. అందుకని ఇంకా సో ఇక్కడ నా దగ్గర తమలపాకులు ఉన్నాయి, దాంతో డ్రెస్ అండ్ కిరీటం చేసి కింద తమలపాకు పెట్టేశాను. తర్వాత కొంచెం పూలు యాడ్ చేశాను అనమాట. ఇప్పుడైతే ఫైనల్ లుక్ వచ్చేసింది. ఇక నేను చేసిన క్రాఫ్ట్ ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్.